సరే సార్, మీరు కొంచెం పక్కకు జరిగితే నిన్న బండి తీసుకుంటాను. మళ్ళీ లేట్ అవుతే మీ అమ్మ తిడుతుంది. ఓ సారీ, ఇది మీ బండేనా? ఇందాక మీ బండి పైన కూర్చొని సిగరెట్ తాగాను. మా అమ్మకేం చెప్పకండి. సరే సార్. థ్యాంక్స్, మీరు బయలుదేరండి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. టీచర్, ఒక డౌట్ ఉంది, అడగచ్చా? నువ్వు మనిషివా క్వశ్చన్ బ్యాంకు వారా? ఏంటి సార్ ఆ డౌట్, అడగండి. ఏం లేదు టీచర్, నేను ఒక 1 వీక్ నుంచి ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రతిసారి హెచ్ఎం అని పెడుతుంది. హెచ్ఎం అంటే ఏంటి మేడం? అయ్యో నాకు తెలియదు సార్, వేరే ఎవరినన్నా అడగండి. తెలియదా? టీచర్ ఇంకొక డౌట్. ఇంకేం డౌట్? అంటే నేను ఇంకొక అమ్మాయితో కూడా చాట్ చేస్తున్నాను. అమ్మాయి ఆన్లైన్లో ఉంటుంది, కానీ గంటకోసారి రిప్లై ఇస్తుంది. ఎందుకు టీచర్? ఆన్లైన్లో ఉంటుంది కదా, స్పీడ్గా రిప్లై ఇవ్వచ్చు కదా. నాకు అది కూడా తెలియదు సార్. ఏంటి టీచర్ అబద్ధాలు ఆడతారు? మీరు ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది మీకు ఆ మాత్రం తెలియదా? మిగతా అమ్మాయిల గురించి నాకెలా తెలుస్తుంది సార్? నాకెవరు ఇంతవరకు అలా మెసేజ్ చేయలేదు, నేనెవరికి గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. దీని అమ్మ జీవితం. నాకు తగిలే అమ్మాయిలు మాత్రమే ఇలా ఉంటారా, లేకపోతే ప్రపంచం మొత్తం మీద అమ్మాయిలు ఇలానే ఉంటారా? దేవుడికే తెలియాలి. టీచర్ మీరు వెళ్ళేది మా ఇంటికే కదా? అవును సార్. నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అయ్యో, ఇంతవరకు నా బండి ఏ అబ్బాయి ఎక్కలేదు సార్. నన్ను ఒక ఫ్రెండ్ లా అనుకోండి. సారీ సార్, నాకు అలాంటి ఫ్రెండ్షిప్లు అవసరం లేదు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు, నేను అడిగిన లిఫ్టే కదా. ఈ అమ్మాయి ఏదో ఆస్తి అడిగినట్టు అలా ఫీల్ అయిపోతుంది.